హలో గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో. ఈ వీడియో నేను 2025 డిసెంబర్ క్రిస్మస్ టైంలో రికార్డ్ చేశాను. అండ్ ఈ వీడియో అప్లోడ్ చేసేది నేను 2026 ఫిబ్రవరి టైంలో. బికాస్ వాయిస్ ఓవర్ డిలే వల్ల ఈ వీడియో అప్లోడ్ చేయడం డిలే అయిపోయింది. ఫస్ట్ నేను టికెట్ చూపించేసి లోపలికి వచ్చేసినాక లాకర్ తీసుకున్నాను. ఒక 400 రూపీస్ పే చేసి దాంట్లో 50 రూపీస్ అనేది మీకు డిపాజిట్ ఉంటుంది. లాస్ట్లో మీరు వెళ్ళేటప్పుడు వాచ్ బ్యాండ్ టైప్ ఇస్తారు, అదే అండ్ స్లిప్ ఇచ్చేస్తే 50 రూపీస్ రిఫండ్ ఇచ్చేస్తారు. అది అయిపోయిన తర్వాత నా లగేజ్ పెట్టేసి నేను ఫస్ట్ రైడ్ గ్రావిటీ ఫాల్కి వెళ్ళాను. నేను వచ్చింది క్రిస్మస్ టైంకి కాబట్టి ఇలా క్రిస్మస్ థీమ్తో డెకరేషన్ చేసి ఉండే. అండ్ ఇదే సేమ్ ఎంట్రన్స్ దగ్గర. అండ్ నైట్ వ్యూ కూడా మీకు చూపిస్తాను, చాలా బాగుండే. అది గ్రావిటీ ఫాల్ పైకి తీసుకెళ్ళి ఒకటేసారి కిందికి అనేది వదిలేస్తారు. అండ్ నేనైతే ఒక్కడనే వెళ్ళాను. కొన్ని వీడియోస్ నేను షూట్ చేయలేదు రైడ్స్, అవి కూడా అండ్ రిఫరెన్స్ చేశాను, జస్ట్ లైక్ లాకర్ అండ్ కొన్ని రైడ్స్ కూడా. అది ఫినిష్ చేసుకొని ముందుకు వచ్చేస్తే ఇలా చిన్న గేమ్స్ ఉంటాయి. ఆఫ్టర్ దాట్ నేను రికాయిల్ ఎక్కాను, రోలర్ కోస్టర్. ఇక్కడ నాకు 1 hour ప్లస్ వెయిటింగ్ అయితే పట్టింది. అండ్ మీకు కూడా ఎప్పుడైనా ఇలా ఒకటే రైడ్ దగ్గర టైం వేస్ట్ అవుతే మీరు వేరే రైడ్కి వెళ్ళాలి అని చెప్పి నా సజెషన్. సో దాట్ మీరు ఇంకో రైడ్ కూడా ఆడినట్టు ఉంటుంది అండ్ మీకు టైం వేస్ట్ చేయకుండా ఎక్కువ కవర్ చేయొచ్చు అని చెప్తున్నాను నేను. లేదు నేను 1 by 1 ఇదే పర్టికులర్గా ఫినిష్ చేయాలి, ఫస్ట్ ఇదే ఆడాలి అనుకుంటే మీరు వెయిట్ చేసి ఫినిష్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ అది మీ చాయిస్, మీరు ఎలా వెళ్తారు, ఎలా ఫినిష్ చేసుకుంటారు అని చెప్పేది. నేను ఇక్కడ వెయిటింగ్ చేసినందుకు ఒక సాఫ్ట్వేర్ గ్యాంగ్ అయితే ఇట్లా ర్యాండమ్గా మాట్లాడుతూ ఐ హ్యావ్ మేడ్ దెమ్ ఇంటూ ఫ్రెండ్స్. వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ 7 ఉండే, నేను ఒక్కడిని 8 అయినాం టోటల్ నాతో కలిపి. వాళ్ళతోటే నా హోల్ డే ఉండే. అది అయిపోయినాక ఇట్లా హైపర్ వర్షిక్ అని వచ్చాం 3D మూవీకి. రోలర్ కోస్టర్ దగ్గర నుంచి టిల్ మై ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళతోటే ఉన్నాను. ఇది కూడా 3D మూవీ. ఇలా 10 members ఒకటేసారి కూర్చొని చూడొచ్చు. ఎక్స్పీరియన్స్ బాగుండేది. అండర్ వరల్డ్ వాటర్ది క్రేజీగా. నేను లాస్ట్ టైం కూడా వండర్లా వచ్చినప్పుడు ఇది ట్రై చేయలేదు, కొన్ని ట్రై చేయలేనివి కూడా ఈసారి ట్రై చేశాను. అండ్ నేను ఒక్కనే ఉండడం వల్ల నీట్ అండ్ క్లీన్గా వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు. పాసిబుల్ అయినంత వరకు అయితే ఓకేగా నేనైతే వీడియోస్ రికార్డ్ చేశాను. అది అయిపోయినాక నెక్స్ట్ టర్మైట్ కోస్టర్ అండ్ ట్రైన్కి అయితే వచ్చాం. చెదలు పట్టిన పుట్టలాగా ఉంటుంది. దాంట్లో ఒక ట్రైన్ చిన్నగా రైడ్ వెళ్ళేసి వస్తుంది. ఒక 2 గుహల్లో నుంచి ఇలా స్టార్ట్ చేసి అలా మెల్లగా వెళ్తూ పైకి ఎక్కుతుంది. స్లోగా పైకి ఎక్కి ఫస్ట్ ఒక గుహలోకి వెళ్తుంది. ఒక గుహలో నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో గుహలో నుంచి బయటకు తీసుకొచ్చేస్తుంది. మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేస్తారో అక్కడనే ఆపేస్తుంది. అండ్ ఇదే సేమ్ వీడియో నేను 2 times మీకు చూపిస్తాను. ఎందుకంటే నేను ఏమైనా ఇన్ఫర్మేషన్ అది చెప్పాలి అనుకున్నా, లేదంటే ఎనీథింగ్ షేర్ చేయాలి అనుకుంటే దీని రిగార్డింగ్ నేను ఇంకో సపరేట్ వీడియో అయితే రికార్డ్ చేయలేదు. సో అందుకే నేను ఇదే వీడియో మళ్ళీ బయట నుంచి కూడా చూపిస్తున్నాను. సో నాకైతే ఆఫర్ టికెట్ విత్ GST అండ్ ఆల్ అరౌండ్ 1400 అయితే పడింది. అండ్ ఫుడ్కి అయితే మీరు సపరేట్గా పే చేసుకోవాలి. ఫుడ్ కొంచెం ఓవర్ ప్రైస్డ్ ఉంటుంది, కానీ దెర్ ఈజ్ నో ఆప్షన్, కంపల్సరీ అక్కడనే తినాలి. అండ్ పార్క్ టైమింగ్స్ నేను వెళ్ళింది వీక్ డేస్లో కాబట్టి మార్నింగ్ 11 to ఈవినింగ్ 6 వరకు ఉండే. ల్యాండ్ రైడ్స్ మార్నింగ్ 11 నుండి 6 వరకు ఉంటుంది, పార్క్ ఓపెనింగ్ నుండి టిల్ క్లోజింగ్ వరకు. అండ్ వాటర్ పార్క్ టైమింగ్స్ వచ్చేసి 12 o'clock నుండి 5 వరకు. పాసిబుల్ అయినంత వరకు మీరు లంచ్ బిఫోరే ల్యాండ్ రైడ్స్ ఫినిష్ చేసుకొని కొంచెం లంచ్ కూడా తొందరగా తినేస్తే, సో దట్ కొంచెం ఒక 5-10 minutes గ్యాప్ ఇచ్చేసి మీరు వాటర్ గేమ్స్ స్టార్ట్ చేయొచ్చు. అక్కడ కూడా కొన్నిట్ల దగ్గర టైమింగ్స్ ఉంటుంది, వెయిటింగ్ ఉంటుంది. సో దట్ అది ఫినిష్ చేసిన తర్వాత కూడా మీకు టైం ఉంటే యూ కెన్ జస్ట్ గో ఫర్ ల్యాండ్ రైడ్స్. కొన్ని ఏమైనా కవర్ చేయలేనివి ఉంటే, సో అది నా సజెషన్. సో మీరు చూడొచ్చు. అండ్ వీకెండ్స్లో ఒక టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 11 o'clock నుండి ఈవినింగ్ 7 వరకు అయితే ఉంటుంది, చూడొచ్చు. కానీ పబ్లిక్ అయితే ఎక్కువ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు కూడా నార్మల్గానే పబ్లిక్ ఉండే, కాలేజ్ వాళ్ళు వేరే స్కూల్ వాళ్ళు ఉండే నేను పోయినప్పుడు. అండ్ ఇలా పరిచయం చేసుకొని వాళ్ళతోటే ఎంజాయ్ చేశాను. ఈ ఎక్స్పీరియన్స్ నేనైతే అనుకోలేదు. ఇలా దట్స్ అ ర్యాండమ్ థింగ్ హ్యాపెండ్. క్రేజీ ఉండే ఎక్స్పీరియన్స్, వర్త్ ద థింగ్ అనొచ్చు. అది అయిపోయినాక ముందుకి వచ్చేసాం. ఇలా దాని పక్కనే మీకు కొలంబస్ ఉంటుంది. అండ్ దాని పక్కనే ఇప్పుడు నేను చూపించిన రైడ్ ఏదైతే ఉందో టర్మైట్ కోస్టర్ అండ్ ట్రైన్, అది ఉంటుంది, చెదలు పట్టింది. అది అయిపోయిన తర్వాత అలా ముందుకెళ్తే మీకు పక్కనే ఈ రైడ్ ఒకటి ఉంటుంది. అండ్ బంపర్ కార్ అనేది ఒకటి ఉంటుంది, క్రేజీ కార్స్. దీని పేరు
ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే రైడ్ ట్విన్ ఫ్లిప్ టీరెక్స్. బేసికల్లీ డైనోసార్కి 2 చేతులు ఉంటుంది, దాంట్లో ఒక 4 సీట్స్లో ఇట్లా కూర్చోబెట్టేస్తారు ఫ్రంట్ అండ్ బ్యాక్ 360 డిగ్రీస్లో. ఆ డైనోసార్ చేతిలో మెల్లగా కింద నుంచి స్టార్ట్ చేసి అది పైకి తీసుకెళ్ళి గాల్లో తిప్పేస్తుంది. అండ్ సీరియస్గా క్రేజీ ఉండే ఈ ఎక్స్పీరియన్స్. ఇదైతే ఎవరైతే నాకు పరిచయమారో వాళ్ళ దగ్గర నుంచి వీడియో నేను రికార్డ్ చేసింది షేర్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. ఇది కూడా ఫుల్గా ఈ రైడ్ని చూపిస్తున్నాను ఈ వీడియోలో. అండ్ వన్ మోర్ థింగ్, మీరు వాటర్ పార్క్కి వెళ్ళేటప్పుడు నియర్ పార్క్ బయట అయినా ఎక్కడైనా మీకు వాటర్ పౌచెస్ టైప్ దొరుకుతాయి మొబైల్స్ పెట్టుకోవడానికి. వాటర్ పార్క్లో కూడా మీరు ఏమైనా ఫొటోస్ వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి అని కొంచెం చూసుకొని రికార్డ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ దాట్స్ ఇట్. అలాగే చూడొచ్చు ఈ రైడ్ ఎలా ఉంటుందో. అలా గాల్లో తిప్పేస్తుంది మెల్లగా. అది నోరు తెరుస్తూ చేతులతో దాని 2 చేతులతో తిప్పుతూ ఉంటుంది. ఒక్కొక్క రైడ్ క్రేజీ ఉండే, అరుస్తూ నేనైతే ఎంజాయ్ చేశాను. అది వీడియోలో అయితే నేను రికార్డ్ చేయడానికి ఛాన్స్ లేదు, బికాజ్ రైడ్ ఎక్కేటప్పుడు గ్లాసెస్ అండ్ మొబైల్స్ అక్కడ పెట్టడానికి చిన్న బాక్స్ టైప్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ రైడ్ దగ్గర. ఇలాంటి వాటి దగ్గర అక్కడ పెట్టేసి మీరు రైడ్ ఫినిష్ చేసిన తర్వాత రిటర్న్లో వెళ్తూ తీసుకొని వెళ్ళచ్చు. చిన్న బాక్స్ టైప్ ఉంటుంది, అక్కడ పెట్టచ్చు. బికాస్ పగిలిపోయిన మీకే రిస్క్ కాబట్టి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రైడ్కి మీకు స్టార్ట్ చేయడానికి ముందు వాళ్ళ పర్సన్స్ వచ్చి చెక్ చేస్తారు మీరు ప్రాపర్గా ఆ సీట్ బెల్ట్ అది పెట్టుకున్నారా, ఆ సేఫ్టీ ఎక్విప్మెంట్ అంతా చెక్ చేసిన తర్వాత మీకు రైడ్ స్టార్ట్ చేస్తారు ఫర్ యువర్ సేఫ్టీ అండ్ ఆల్. అది కూడా చాలా నచ్చింది నాకు వండర్లాలో, బాగుండే. ఐ లవ్ దాట్ థింగ్. అండ్ చూడొచ్చు, యూ కెన్ ఎంజాయ్ దిస్ థింగ్. ఆల్మోస్ట్ అయిపోయింది ఈ రైడ్. ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ నెక్స్ట్ ఇంకొక వర్త్ ద ఎక్స్పీరియన్స్కి అయితే వెళ్ళాము. అండ్ కొన్ని అయితే ఈ 3D మూవీ టైప్ ఇలాంటివి ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకొకటి ఉంటుంది స్పేస్ మిషన్ది, అది మస్ట్ అండ్ షుడ్ ట్రై అని చెప్తాను. ఏ రైడ్స్ ఎక్కినా ఎక్కకపోయినా, ల్యాండ్ అయినా వాటర్ అయినా, ఇది మాత్రం కంపల్సరీ అయితే మీరు ఎక్కాల్సిందే. వర్త్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఆసమ్ అనేది ఉంటుంది. ఇది దాని పేరే మిషన్ ఇంటర్స్టెల్లార్. బేసికల్లీ ఒక స్పేస్ మషిన్, మార్స్ మషిన్. ఇది స్పేస్లోకి వెళ్ళి వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది. చూడొచ్చు, ఇలా దీని లోపలికి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ కూడా వెయిటింగ్ ఉండే ఒక 20 minutes ఏమో, కానీ వెయిట్ చేసినందుకైతే నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే చల్లగా ఏసీ అయితే ఉండే ఇందులో లోపల, బయట ఫుల్ ఎండ కొడుతుండే. వెయిట్ చేసి అలా 1 by 1 ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది, ఈ రూమ్లో వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో రూమ్ ఉంటుంది. అక్కడ వెయిటింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ మూవీ చూసే దగ్గరికి వెళ్తారు. ఇలా కింద కూర్చుంటారు మీరు. మీ చైర్స్ అనేది మూవీ స్టార్ట్ అయిపోతే మెల్లగా పైకి తీసుకెళ్ళి ఆ లోపలికి వెళ్ళి వస్తున్నట్టు ఆ స్పేస్లోకి వెళ్తున్న ఎక్స్పీరియన్స్ అనేది మీకు అనిపిస్తుంది మీకు. అండ్ సీరియస్గా మస్తు ఉండే. ఇది ఒక చిన్న వీడియో అయితే నేను రికార్డ్ చేశాను. ఇది కూడా అండ్ అలా లోపలికి వెళ్ళేసి వస్తారు. అండ్ ఇంకోటి, ల్యాండ్ రైడ్స్ ఫినిష్ చేసిన తర్వాత వాటర్ రైడ్స్కి వెళ్తారు. వెట్ క్లాత్స్ పైన మీకు మళ్ళీ ల్యాండ్ రైడ్స్ ఆడాలంటే అలౌ చేయరు. మీరు డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఏదైనా టైం ఉంటే ల్యాండ్ రైడ్స్కి వెళ్ళొచ్చు. సో దట్ అందుకే నేను చెప్తున్నా, లంచ్ బిఫోర్ ల్యాండ్ రైడ్స్ ఫినిష్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత వాటర్ రైడ్స్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇది ఈక్వినాక్స్. ఇది కూడా గాల్లో తిప్పేస్తుంది ఇట్లా పట్టుకొని. ఇది కూడా రిఫరెన్స్ వీడియోనే. అది కూడా అయిపోయినాక నెక్స్ట్ ముందుకు వస్తే ఇలా వెళ్తూ ఉంటాం నెక్స్ట్ రైడ్కి. ఇలా టాప్ నుంచి ఒక చిన్న వ్యూ చూపించాను. ఇది కూడా ట్రై చేయలేదు. ఇంకో రైడ్ అలా ముందుకు వెళ్తే ఇంకోటి కూడా ఉంటుంది, అది కూడా ట్రై చేయలేదు, టైం లేకుండే అని చెప్పి. ఇంకా లాస్ట్ ల్యాండ్ రైడ్స్కి ఫినిషింగ్ టచ్ ఇచ్చేసేయాలి అని చెప్పి మ్యావ్రిక్ వచ్చేసాము. మ్యావ్రిక్ కూడా 720 degreesలో తిప్పేస్తుంది మీకు. ఇట్లా రివర్స్లో ఆపేస్తారు. మీ హెడ్ ఏమో కింద, మీ కాళ్ళేమో పైన ఆపేస్తారు కొద్దిసేపు. అలా ఆపేసి మొత్తం 720 degreesలో తిప్పేస్తారు. చూడొచ్చు ఈ వీడియో కూడా ఎలా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు ఎవరు లేకుండే, సో అలా ఉంటుంది. అండ్ జైంట్ వీల్ కూడా ఒక 2 times or 3 times నేను చూపించుండొచ్చు వీడియోలో, బికాజ్ నేను ట్రై చేయాలి మిస్ అవ్వద్దు అని చెప్పి. చూడొచ్చు మ్యావ్రిక్ రైడ్ ఎలా ఉందో.
అది అయిపోయిన తర్వాత ల్యాండ్ రైడ్స్ ఫినిష్ అయిపోయినాయి. లంచ్ చేసుకొని నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వాటర్ పార్క్ వెళ్దామని రెడీ అయిపోయాను. నెక్స్ట్ అలా ముందుకు వచ్చేసి చిన్నగా వీడియో చూపిస్తున్నాను మీకు. ఇలా డీజే సెటప్ ఉంటుంది ఈవినింగ్ టైంలో 6 o'clockకి. మ్యాజిక్ షో, డ్యాన్స్ అవి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అందరు అక్కడికి గ్యాదర్ అవుతారు ఈవినింగ్ టైంలో. ఇక్కడ ఈ బిల్డింగ్ అడ్వెంచర్స్ ఆఫ్ చిక్కు అని చెప్పి, అది కూడా ఒక 3D మూవీ, బాగుంటుంది. అది కూడా ట్రై చేయలేదు, కాకపోతే నేను అది ఫినిష్ చేసుకొని ఒకటే ఒక వాటర్ రైడ్ అయితే ఆడినాం ఫర్ ద ఫార్మాలిటీ అనేటట్టు. వాటర్ రైడ్ ఫినిష్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని నేను టాప్కి వచ్చేసాను జెయింట్ వీల్ కోసం. జెయింట్ వీల్ కూడా మీకు 11 floors టాప్లో ఉంటుంది. టోటల్ హోల్ వండర్లా వ్యూ అనేది మీకు కనిపిస్తుంటుంది పైన నుంచి. ఇట్లా మీరు ఏ రైడ్స్ ఎక్కారు, ఏది ఎక్కలేదు, లేదా మీ పార్కింగ్ ఏరియా, సన్సెట్ అవి బాగుంటుంది. ఫస్ట్ అనేది నేను జెయింట్ వీల్ ఫినిష్ చేసుకున్నాను. జెయింట్ వీల్ ఫినిష్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక 2 ఉంటుంది, స్కై టిల్ట్ అని చెప్పి ఒకటి. ఇలా మొత్తం వ్యూ అనేది ఉంటుంది. ఇది స్కై టిల్ట్ నేను చెప్పాను కదా. ఇప్పుడు ఇది ఒకటి కొత్తగా స్టార్ట్ చేశారంట. ఇది కూడా గేమ్. ఆయన బెండ్ అయి ఉన్నాడు, అట్లా స్ట్రైట్గా పట్టుకొని హోల్డ్ చేసి ఉండాలి అని చెప్పి అలా పుష్ చేస్తున్నాడు. అలా అది కూడా ఫినిష్ చేశాను ఆఫ్టర్ జెయింట్ వీల్. దీని తర్వాత నేను ఇప్పుడు మీకు జెయింట్ వీల్ వ్యూ, ఇన్సైడ్ వ్యూ అనేది చూపిస్తాను. ఇప్పుడు మీ టాప్ వ్యూ చూడొచ్చు. సన్సెట్ టైంలో బాగుండే, చల్లగా, వెదర్ కూడా క్రేజీ ఉండే, వింటర్ టైం. ఇంకేమైనా నేను మిస్ చేసి ఉంటే చెప్పడమైనా, వీడియోస్ రికార్డ్ చేయడమైనా, అండ్ సారీ ఫర్ దట్, బికాస్ టైం లేదు. కొంచెం నేను కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి కదా, సో అందుకే అంతా ఫోకస్ చేయలేదు వీడియో పైన. ఇది జెయింట్ వీల్ లోపల నుంచి. జెయింట్ వీల్ కూడా ఒక 2 times 2 rounds తిప్పుతుంది అంతే స్లోగా. ఆ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు, మీకు బాగుంటుంది. మిస్ అయిపోయినా అన్నా కదా, నచ్చింది నాకు కూడా. అది ఫినిష్ చేసుకొని కిందికి వచ్చేసాను నేను. కిందికి వచ్చేస్తే ఇది నైట్ వ్యూ. మీకు చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, ఇలా ఉంటుంది. అందరు ఇక్కడ గ్యాదర్ అయిపోయి ఫొటోస్ అవి దిగుతుంటారు. చిన్నగా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అండ్ అవి ఇవి ఉంటాయి, చూడొచ్చు, ట్రై చేయొచ్చు. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద 2 days వీడియో. థ్యాంక్ యూ గాయ్స్.